తెలుగుదేశం పార్టీ జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. 15 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు టీడీపీ జనసేన కూటమి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆయన విశ్లేషిస్తూ ఓ సంచలన లేఖ విడుదల చేశారు. ఒక నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ నెగ్గే అవకాశం కనిపించడం లేదని జోగయ్య ఢంకా బజాయించి చెబుతున్నారు. ఈ 15 సీట్లలో జనసేన 13 సీట్లు, 2 సీట్లు టీడీపీ గెలిచే అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. జనసేనని సపోర్ట్ చేసే కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండడం, జనసేనని బలపరిచే బీసీ అలాగే ఎస్సీ సామాజిక వర్గంతో పాటు జనసేనకి బలమైన అభ్యర్థులు ఉండడం ఈ క్లీన్ స్వీప్కి కారణాలుగా జోగయ్య చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఉండడం కూడా జనసేన విజయానికి కారణంగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. ఓటర్ల సంఖ్యాబలంతో పాటు బలమైన అభ్యర్థులు ఉన్న నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, ఆచంట, ఏలూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు ఖాయమని జోగయ్య వివరించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి దెందులూరు, పాలకొల్లు నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయని జోగయ్య తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల విషయానికి వస్తే జనసేనకు నరసాపురం, రాజమండ్రి, టీడీపీకి ఏలూరు నియోజకవర్గంలో అనుకూలంగా ఉందని జోగయ్య వెల్లడించారు. టీడీపీ జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. 15 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు టీడీపీ జనసేన కూటమి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆయన విశ్లేషిస్తూ ఓ సంచలన లేఖను విడుదల చేశారు. ఒక నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ నెగ్గే అవకాశం కనిపించడం లేదని జోగయ్య ఢంకా బజాయించి చెబుతున్నారు. ఈ 15 సీట్లలో జనసేన 13 సీట్లు, 2 సీట్లు టీడీపీ గెలిచే అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. జనసేన సపోర్ట్ చేసే కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండడం, జనసేనని బలపరిచే బీసీ అలాగే ఎస్సీ సామాజిక వర్గంతో పాటు జనసేనకు బలమైన అభ్యర్థులు ఉండడం ఈ క్లీన్ స్వీప్కు కారణాలుగా జోగయ్య చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఉండడం కూడా జనసేన విజయానికి కారణంగా చెప్పుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. రైట్, టీడీపీ జనసేన పొత్తుపై చేగొండి హరిరామ జోగయ్య చేసిన విశ్లేషణకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాగర్. గుడ్ ఈవినింగ్ శివ. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు
మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పొత్తు, ఇటు టీడీపీ జనసేన పొత్తులో ప్రయాణిస్తే ఏ సీట్లలో పోటీ చేయాలనే దాని మీద విశ్లేషణాత్మక బహిరంగ లేఖ రాశారు శివ. ఇందులో భాగంగా తెలుగుదేశం జనసేన రాబోయే ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లలో గనక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తే 13 సీట్లు జనసేన క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. 2 సీట్లు టీడీపీకి కొంత అవకాశం ఎక్కువగా ఉంది అని కూడా జనసేన పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా హరిరామ జోగయ్య అయితే అభిప్రాయపడుతున్నారు. మరోపక్క అంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి జనసేన సపోర్ట్ చేసేందుకు ఇటు కాపు సామాజిక వర్గంతో పాటు బీసీఎస్సీ చెందిన వారు ఎక్కువగా జనసేన వైపు అభ్యర్థులుగా ఉండటం కానీ లేకపోతే మద్దతుదారులుగా ఉండటం కూడా జనసేనకు కలిసి వచ్చే అంశంగా హరిరామ జోగయ్య పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులపై ఎక్కువ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జనసేన గెలుపుకు దోహదం చేసేంటూ కూడా హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉందో కూడా ఆయన తన లేఖలో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, ఆచంట, ఏలూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు ఇవన్నీ కూడా జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలుగా తెలుగుదేశానికి ఇప్పటికే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి గెలుపొందింది. కాబట్టి ఇటు పాలకొల్లు నియోజకవర్గం కానీ దెందులూరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంటుందంటూ కూడా హరిరామ జోగయ్య పేర్కోవడం జరిగింది. ఇంకా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి నర్సాపురం, రాజమండ్రి జనసేన పార్టీకి కేటాయించాలి. అట్లాగే ఏలూరు పార్లమెంటు సీట్లు టీడీపీకి కేటాయిస్తే స్పష్టమైన గెలుపు అందుకోవచ్చు అంటూ కూడా హరిరామ జోగయ్య తన బహిరంగ లేఖలో పేర్కోవడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సాగర్.